హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గులాబ్ జామున్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ జామున్కి పాకం పట్టాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి గులాబ్ జామున్ పౌడర్, నేనైతే ఎంటీఆర్ తీసుకున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఇది వచ్చేసి 150 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. దీనివల్ల గులాబ్ జామున్కి మంచి టెక్స్చర్ వస్తుంది. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ గీ వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల గులాబ్ జామున్కి బైండింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యేదాకా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనము స్మూత్గా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకోకూడదండి, చాలా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా నొక్కి చూస్తే ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం వేరొక గిన్నెలోకి 150 గ్రామ్స్ పిండికి 400 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న కడాయిని మనం స్టవ్ పైన పెట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు షుగర్ అంతా ఒకసారి మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఇది మెల్ట్ అవ్వడానికి 5 to 7 మినిట్స్ పడుతుందండి. షుగర్ మొత్తము చూడండి, ఈ విధంగా బబుల్స్ రావాలి. ఇప్పుడు దీనిలోకి సాఫ్రాన్ వేసుకోవాలండి, కుంకుమ పూలు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా బుడగలు వస్తే సరిపోతుందండి. దీనికోసం సపరేట్గా పాకం చెక్ చేయడం కానీ తీగ పాకం, ముదురు పాకం అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి మూత పెట్టేయాలండి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా పిండి ముద్దని, దీన్ని బాల్స్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యిని మన చేతికి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని క్రాక్స్ లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ని. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా నొక్కుంటూ చేస్తే సరిపోతుంది. క్రాక్స్ ఏవి రావు. ఇలా పగులు రాకుండా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము బాండి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేయాలండి. బాగా హీట్ చేయాలి. హీట్ చేసి టోటల్గా లో ఫ్లేమ్ చేసేయాలి. ఇప్పుడు 1 by 1 అన్ని లడ్డూస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నూనె ఎక్కువగా కాగడం వల్ల ఇలా మనం వేయడంతోనే వెంటనే పైకి లేస్తాయి. మనం వాటిని కదపాల్సిన అవసరం లేదు. చివరిగా ఏమైనా ఉంటే మనం స్పూన్ సహాయంతో కలిపితే సరిపోతుంది. గులాబ్ జామున్ని ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేస్తేనే చాలా చక్కగా వేగుతాయి లోపల దాకా. చూడండి, ఒక 3 to 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా మనం వీటిని బాగా వేపుకోవాలండి. చూడండి, ఈ కలర్ దాకా రావాలి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన బౌల్లో వేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా తీసుకొని మనం బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ఈ బాల్స్ని వేసేసుకోవాలి. ఇలా పాకంలో వేసిన గులాబ్ జామున్ని ఒక 1 hour పాటు మనం రెస్ట్ ఇచ్చి వదిలేస్తే అవి మంచిగా పీల్చుకుంటాయి పాకాన్ని. ఒక 1 hour పాటు వీటిని పీల్చుకునేలాగా వదిలేయాలండి. చూడండి, 1 hour తర్వాత తీసి చూస్తే ఎంత మంచిగా ఫ్లఫీగా పొంగినాయో, పాకం అంతా పీల్చుకున్నాయి చక్కగా. నేను చూపిస్తాను బౌల్లోకి తీసుకొని పాకాన్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయో. అంతేనండి, పాకం గోరువెచ్చగా ఉండాలి. చల్లన్న గులాబ్ జామున్లు అందులో వేస్తేనే మనకి చక్కగా పీల్చుకుంటాయి, లేదంటే బాగా మనకి పాకం లేకుండా తయారైపోతాయి జామున్స్. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ. చూడండి, లోపల దాకా ఇంకి ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో కదండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.